అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి. బిల్డింగ్లు ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయి. పెట్టుబడులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదంతా నాణ్యానికి ఓవైపు. మరోవైపు రహదారుల నిర్మాణానికి భూ సమీకరణ స్పీడ్ బ్రేకర్లా మారింది. చెదురుమదురుగా 200 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో 34 ప్రధాన రహదారులతో పాటు వంతెనలు, వాగుల పనులు ముక్కలుగా నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు ఒక్క ప్రధాన రహదారి కూడా అందుబాటులోకి రాలేదు. రాజధాని అమరావతికి సీడ్ యాక్సిస్ రహదారి అనేది ముఖద్వారం అనేది చెప్పాలి. అయితే ఈ సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం పూర్తి చేయడానికి కొన్ని చోట్ల అడ్డంకులు అనేవి ఎదురవుతూనే ఉంటున్నాయి. రైతులు కొందరు భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ఈ అడ్డంకులు అనేది ఏర్పడాయి. దీంతో సీడ్ యాక్సిస్ రహదారిని తాత్కాలికంగా మలుపులు తిప్పుతూనే ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది. అయితే అక్కడ భూసేకరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆచితూచి వ్యవహారంలో ముందుకెళ్తూ ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణ పనులు ముందుకు వేసుకెళ్తూ ఉండటం కొంతమేర ఊరట ఇచ్చినా సరే ఎక్కడ మలుపులు ఉన్నాయో తెలియని ప్రయాణం వాహనదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రాజధాని అమరావతి పనుల్ని మళ్లీ పట్టాలెక్కించి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ ఒక్క ప్రధాన రహదారి నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో భూమి లభ్యం కాలేదు. భూ సమీకరణలో భూములిచ్చేందుకు కొందరు ముందుకు రాకపోవడం, అవి చెదురుమదురుగా అక్కడో ముక్క ఇక్కడో ముక్కగా ఉండడంతో ప్రధాన రహదారుల నిర్మాణం, వాగులు, రిజర్వాయర్ల పనులకు తీవ్ర అవరోధం కలుగుతోంది. మధ్యలో రైతులు ఇవ్వని ముక్కను వదిలేసి అటూ ఇటూ రోడ్లు వేస్తున్నారు. ఆ రహదారిని వినియోగంలోకి తేవాలి అనుకుంటే పనులు నిలిచిపోయిన చోట రోడ్డును తాత్కాలికంగా పక్క నుంచి వంపు తిప్పుతున్నారు. ఇలాంటి చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజధానిలో మొత్తం 350 కిలోమీటర్ల పొడవున 34 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. తూర్పు నుంచి పడమరకు వేసే రహదారుల్ని ఈ సిరీస్తో, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే రహదారుల్ని ఎన్ సిరీస్తో పిలుస్తున్నారు. 34 ప్రధాన రహదారులకు సంబంధించి ఇంకా 200 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఈ భూమంతా సుమారు 84 చోట్ల ఉంది. అత్యధికంగా పెనుమాకలో 46.70 ఎకరాలు పెండింగ్లో ఉంది. E1, E10, E3, E4, E5, N2, N3A, N3B రహదారులకు ఇది అవరోధంగా మారింది. నిడమర్రులో 40 ఎకరాలు, ఉండవల్లిలో 31 ఎకరాలు, నవులూరులో 25 ఎకరాలు, రాయపూడిలో 19 ఎకరాల చొప్పున రావాల్సి ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు 15 ఎకరాలు పెండింగ్లో ఉండగా ఇటీవల 12 ఎకరాల వరకు సమీకరణలో ఇచ్చారు. ఇంకా 3 ఎకరాలు రావాల్సి ఉంది. అది ఒకే చోట కాకుండా ఒక్కో చోట ఒక్కో ముక్క చొప్పున ఉండడంతో రహదారి పనులకు అవరోధంగా మారింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వరకు 2019కి ముందే పూర్తయింది. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన కొందరు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు భూములిచ్చినంత మేర ముక్కలుగా రోడ్డు వేస్తున్నారు. మంతెన ఆశ్రమం దాటాక మధ్యలో కొంత పొలం ఇవ్వకపోవడంతో అక్కడ రోడ్డును అర్ధచంద్రాకారంలో వంపు తిప్పారు. మరికొంత ముందుకొచ్చాక రోడ్డును పక్కకు తిప్పి కరకట్టకు అనుసంధానించారు. ఈటు రహదారిని లింగాయపాలెం నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి 2 చోట్ల 2 ఎకరాలు పెండింగ్లో ఉంది. దానిపై ఒక చోట బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. సగం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. మిగతా సగం బ్రిడ్జికి సంబంధించి పైల్స్ వెయ్యాల్సిన చోట భూ సమీకరణలో ఇవ్వని భూమి ఉంది. ఆ భూమి వస్తే గానీ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వదు. N14 రహదారిని బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు నిర్మిస్తున్నారు. పొడవు 8 కిలోమీటర్లు. ఆ రహదారికి సంబంధించి 8 ఎకరాలు పెండింగ్లో ఉంది. తాగునీటి సరఫరా, వర్షపు నీటి పారుదల వంటి యుటిలిటీస్ నిర్మాణానికి ఇది అడ్డంకిగా మారింది. రాయపూడి సమీపంలో E3 రోడ్డుకు మధ్యలో ఒక ఇల్లు ఉండడంతో రోడ్డు నిర్మాణానికి అవరోధంగా మారింది. ఆ ఇంటి యజమాని తన భూముల్ని భూ సమీకరణలో ఇచ్చారు. 10 సెంట్లలోని ఆ ఇంటికి పరిహారం, స్థలానికి సమానంగా స్థలమివ్వాలని కోరుతున్నారు. ఈ అంశం 8 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది. కొండవీటి వాగు, పాలవాగులకు సంబంధించి ఇంకా 76 ఎకరాలు, కృష్ణాయపాలెం రిజర్వాయర్కు 17 ఎకరాలు పెండింగ్లో ఉంది. భూమి ఇవ్వని చోట వదిలేసి దానికి అటూ ఇటూ కాలువల పనులు పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల కోట్లకు పైగా విలువైన మౌలిక వసతుల అభివృద్ది పనులు జరుగుతున్నాయి. వాటికి భూసేకరణ చట్ట నిబంధనల్ని అనుసరించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని రైతులు భూములిస్తున్నారు. ఎక్కడైనా రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తే ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిస్తున్నాయి. అప్పటికీ రైతులు ససేమిరా అంటే చట్ట ప్రకారం నిర్ణీత గడువు ముగిశాక పరిహారం సొమ్ము కోర్టుకు కట్టేసి ప్రభుత్వాలు భూమిని స్వాధీనం చేసుకుంటున్నాయి. కానీ అమరావతిలో దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం భూ సమీకరణ విధానంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నా భూములిచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. భూమి లభ్యత పూర్తిగా లేకపోవడం వల్ల రాజధాని పనులకు తీవ్ర అవరోధం కలుగుతోంది. ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చినా చర్యలకు ఉపక్రమించకుండా తాత్సారం చేస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఈ భూ సమీకరణ లేదా సేకరణ అంశం అనేది దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతూనే వస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు చర్చలు, చట్టపరమైన అంశాలు అధిగమించడం, వారికి సంబంధించిన పరిహారం అంశాల్లో స్పష్టత వస్తే ఈ విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సమీకరణ ద్వారా సాధ్యం కాకపోతే సేకరణకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటేనే ఈ మౌలిక సదుపాయాలు అనేది త్వరితగతిన పూర్తవుతుంది జరుగుతుందని చెప్పి అన్నది నిపుణుల వాదన. కెమెరా పర్సన్ నరేష్ నాగరాజులతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.